ప్రియూనిక్ కంపెనీ ద్వారా ఆయిల్ పామ్ సాగుపై 13వ సమాచారం. ఆయిల్ పామ్ సాగులో జీవ సంబంధ పురుగులు మరియు తెగుళ్లు మందుల వాడకం గురించి ప్రియూనిక్ కంపెనీ వారి సలహాలు సూచనలు. ఆయిల్ పామ్లో వచ్చే వివిధ రకాల పురుగు మరియు తెగుళ్లను అరికట్టడానికి రసాయనిక మందులకు బదులుగా జీవ సంబంధ మందులు ఉపయోగించి ఎక్కువ ప్రయోజనాన్ని పొందవచ్చు. వీటిని రైతులు తమ ఇళ్లలోనే సొంతంగా తయారు చేసుకోవచ్చు. ఇందువలన రైతులకు నాణ్యతతో పాటుగా ఖర్చు తక్కువతో అధిక ఆదాయం పొందేందుకు వీలవుతోంది. ఆయిల్ పామ్లో కనిపించే ముఖ్య పురుగులలో నల్ల కొమ్ము పురుగు, అలాగే సంచి పురుగు ముఖ్యమైనవి. ఇవి మొక్కలకు నష్టం కలిగించడమే కాకుండా రైతులకు ఆర్థిక ఇబ్బందులు కూడా కలుగజేస్తాయి. అలాగే తెగుళ్లలో మొవ్వు కుళ్ళు తెగులు, కాండం తడి తెగులు మరియు గానోడెర్మా తెగుళ్లు మొక్కలకు అధిక నష్టం కలిగిస్తూ మొక్కలు చనిపోవడానికి కూడా దోహదం చేస్తాయి. వీటి నివారణకు ఉపయోగించే జీవ సంబంధ మందులలో అధిక భాగం ఫంగస్ జాతికి చెందినవే. వీటిని సరైన సమయంలో మరియు సరైన మోతాదులో ఉపయోగించి రైతులు తమ తోటల్లో వచ్చే తెగుళ్లను నివారించుకోవచ్చు. నల్ల కొమ్మ పురుగు గురించి తెలుసుకుందాం. ఈ పురుగు మొక్క నాటిన దగ్గర నుండి మొవ్వలో దూరి ఆకులను తినివేస్తూ ఉంటుంది. ఆకు చివర్లో వి ఆకారపు కత్తిరింపులు కనబడతాయి. మొక్క అన్ని దశలలోనూ ఈ పురుగు బెడద ఉంటుంది. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ తగ్గిపోతుంది. మట్టలలో రంధ్రాలు ఏర్పరచడం వలన చిన్న గాలికే ఆకులు విరిగి పడిపోతాయి. దీని మూలంగా దిగుబడి తగ్గిపోతుంది. తల్లి పురుగు రంధ్రాలు చేసుకుని మొవ్వలో దూరడం వలన అదే రంధ్రాల గుండా మిగతా పురుగులు మరియు తెగుళ్లను కలుగజేసే శిలీంధ్రాలు వెళ్లడానికి దోహదమవుతుంది. దీని వలన మొవ్వకుళ్ళు తెగులు జబ్బు వచ్చి మొక్క చనిపోవచ్చు. ఈ పురుగులు పెంట పురుగులలో నివసిస్తాయి కాబట్టి నివారణ చర్యలు కూడా అక్కడే చేపట్టాలి. మెటారైజియం అనిసోప్లియా అనే శిలీంధ్రం ఈ పురుగు యొక్క అన్ని దశల మీద దాని ప్రభావం చూపిస్తూ వాటికి గ్రీన్ ముస్కర్దినే అనే జబ్బును కలుగచేసి చంపేస్తోంది. మార్కెట్లో దొరికే ఈ శిలీంధ్రాన్ని రైతులు తమ పొలాల్లో మళ్లీ తయారు చేసుకోవచ్చు. దీనికోసం 90 కిలోల పచ్చిపేడ, 9 కిలోల వేపపిండి కావాలి. వీటికి మార్కెట్లో కొన్న 1 కిలో శిలీంధ్రాన్ని కలిపి నీడలో ఉంచి పరదా కప్పాలి. రోజు 2 నుండి 3 సార్లు పరదా తీసి మిశ్రమం మీద నీరు చిలకరించి పరదా కప్పివేయాలి. ఈ విధంగా చేస్తున్నప్పుడు 10వ రోజుకు తెల్లని రంగుకు మారడం గమనించవచ్చు. 20 రోజుల్లో తెలుపు నుంచి ఆకుపచ్చ రంగులోకి మారుతోంది. అప్పుడు నీరు చిలకరించడం ఆపి పరదా తీసివేయాలి. 3 రోజుల తరువాత ఈ మిశ్రమాన్ని ప్రతి టన్ను పెంటపోగుకు 10 కిలోల చొప్పున పెంటపోగు మీద వేయాలి. వీటిలో ఉండే శిలీంధ్రం బీజాంశాలు పురుగు శరీరానికి తాకిన 21 రోజుల్లో పురుగుకి జబ్బు సోకి చనిపోవడం జరుగుతోంది. ఈ విధంగా రైతులు తమకు కావలసిన ప్రతిసారి దీన్ని తక్కువ ఖర్చుతో ఎప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. మరొకటి సంచి పురుగు. ఈ పురుగు యొక్క పిల్ల దశలు సంచిలోనే ఉంటూ ఆకుల మీద ఉండే పచ్చడి పదార్థాన్ని గీరుకొని తింటూ ఉంటాయి. కొంచెం పెద్దయ్యాక ఆ పురుగులు ఆకులకు రంధ్రాలను ఏర్పరిచి తింటూ ఉంటాయి. ఉధృతి ఎక్కువగా ఉండే ఆకుల మీద రంధ్రాలు అధికమై జల్లెడలాగా తయారవుతాయి. దీనివలన ఆకులలో కిరణజన్య సంయోగ ప్రక్రియ జరిగే ప్రదేశం తక్కువై దిగుబడి మీద ప్రభావం పడుతుంది. ఈ సంచి పురుగు నివారణకు బవేరియా బసియానా అనే శిలీంధ్రాన్ని ఉపయోగించి
మంచి ఫలితాలను రాబట్టవచ్చు. ఈ శిలీంధ్రం సంచి పురుగు యొక్క పిల్ల దశల మీద దాడి చేసి వాటికి తెలుపు మస్కార్డిన్ అనే జబ్బును కలుగజేసి చంపుతాయి. ఇది మార్కెట్లో జైవిక్, ఏబిటెక్ బవేరియా, అల్మాస్, ఎస్ బ్రవి అని రకరకాల పేర్లతో దొరుకుతాయి. వీటిని స్ప్రే రూపంలో వాడి ఈ పురుగును నివారించవచ్చు. రుగోస్ సర్పిలాకార తెల్లదోమ. ఈ మధ్య కాలంలో ఈ దోమ బెడద చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఆకుల అడుగు భాగంలో సర్పిలాకారంలో గుడ్లు పెట్టి వాటిని మైనపు పొరతో కప్పి ఉంచుతాయి. ఈ గుడ్ల నుండి వచ్చే పిల్ల పురుగులు మరియు వాటి తల్లి పురుగులు ఆకులలో ఉండే రసాన్ని పీల్చివేయడం వలన దిగుబడి మీద ప్రభావం చూపుతోంది. దీంతో పాటుగా ఈ పురుగులు స్రవించే తేనె మంచు కింద ఆకుల మీద పడి నల్లని మసి కలుగజేసే శిలీంధ్రాన్ని ఆకర్షిస్తుంది. పురుగు తీవ్రతని బట్టి ఈ మసి ఆకుల మీద పొరలుగా ఏర్పడి ఆకుల యొక్క కిరణజన్య సంయోగ క్రియను దెబ్బతీస్తోంది. దీంతో చెట్టు జీవ ప్రక్రియ దెబ్బతినడంతో పాటుగా దిగుబడి కూడా తగ్గిపోతోంది. ఈ పురుగు నివారణకు జీవ సంబంధ మందులు వాడితేనే ఫలితం ఉంటోంది. ఇసారియా ఫూమోసారోసియా అనే శిలీంధ్రాన్ని ఏదైనా బట్టలు ఉతికే పొడితో కలిపి ఉపయోగించి దీన్ని అరికట్టవచ్చు. అంకోరా, ఫేసిన్, ఛాలెంజర్ అనే పేర్లతో దొరికే ఈ శిలీంధ్రాన్ని ఆకుల అడుగున స్ప్రే చేసుకొని నివారించుకోవచ్చు. మూల బీజాంశాలు ఎక్కువగా ఉండే 1 లీటర్ మదర్ కల్చర్ను 2 కిలోల బెల్లం మరియు గంజి ద్రావణంతో కలిపి 200 లీటర్ల నీటిలో పులియపెట్టుకుని 15 రోజుల తరువాత స్ప్రే చేసుకుంటే ఖర్చు తక్కువలో బాగా పనిచేస్తోంది. గానోడెర్మా వేరుకుళ్ళు తెగులు. నేలల్లో ఉండే గానోడెర్మా బొనినెన్సి అనే శిలీంధ్రం ఆయిల్ పామ్ మొక్క వేర్లను ఆశించి వాటిని చంపివేయడం వలన మొక్కలు అకాల మరణం చెందుతాయి. దిగుబడి తగ్గిపోతుంది. ఆకులు కుచించుకుపోతాయి. వ్యాధి ముదిరిన కొద్దీ వేళ్ల నుండి వెళ్లవలసిన పోషకాలు మొక్కకు అందకపోవడంతో ఆకులు ఎండిపోయి మొక్కలు చనిపోతాయి. ఈ తెగులు ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు నీటి ద్వారా మరియు వేర్ల ద్వారా సోకుతుంది. గట్ల మీద ఉండే తాటి మరియు ఈత చెట్లకు ఇది ప్రధాన శత్రువు. వాటి నుండి ఇది ఆయిల్ పామ్ చెట్లకు కూడా వ్యాపిస్తుంది. దీనిని అరికట్టకపోతే పొలంలో అన్ని మొక్కలకు వ్యాపించి అధిక నష్టం కలుగజేస్తుంది. ట్రైకోడెర్మా హార్జియానం అనే శిలీంధ్రం ఈ గానోడెర్మా తెగులు కలుగజేసే శిలీంధ్రాన్ని అణచివేసి మొక్కకు రక్షణ కలిగిస్తోంది. ఇది అర్బుస్క్యులర్ మైకోహెర్జా అనే వేరొక శిలీంధ్రంతో కలిపి వాడితే మొక్కలు గానోడెర్మా తెగులు నుండి బయటపడడమే కాకుండా దిగుబడి మీద ప్రభావం లేకుండా ఉంటోంది. ఈ శిలీంధ్రం మొక్క నుండి అధికంగా వేర్లను పుట్టించడం వలన తెగులు ప్రభావం నుండి మొక్క ఈజీగా బయటపడుతోంది. మార్కెట్లో దొరికే ఈ శిలీంధ్ర కన్సార్టియంను 6 నెలలకు ఒకసారి మొక్కకు 100 గ్రాముల చొప్పున వేస్తే ఈ తెగులును పూర్తిగా అరికట్టవచ్చు. రైతులు ట్రైకోడర్మా శిలీంధ్రాన్ని కూడా మెటారైజియం అనిసోప్లియా మాదిరిగానే వారి పొలాల్లో తయారు చేసుకోవచ్చు. దీని తయారీకి కూడా 90 కిలోల పచ్చిపేడ, 9 కిలోల వేపపిండి అవసరం. మార్కెట్లో దొరికే 1 కిలో ట్రైకోడర్మా శిలీంధ్రాన్ని వీటికి కలిపి తయారు చేసుకోవాలి. 24 రోజుల తర్వాత దీనిని మొక్కల మొదళ్లలో మొక్కకు 1 లేదా 2 కిలోల చొప్పున వేయాలి. ఈ విధంగా ప్రతి 6 నెలలకు ఒకసారి వేస్తే ఈ గానోడెర్మా తెగులును అరికట్టవచ్చు. ఈ 2 శిలీంధ్రాలు ఒకదానితో ఇంకొక దానికి అనుకూలత ఉంది కాబట్టి రెండిటిని కలిపి తయారు చేసుకోవచ్చు. దీనివలన
ఖర్చు తక్కువగా అవుతోంది. ఈ విధంగా జీవ సంబంధ పురుగు మరియు తెగుళ్ల శిలీంధ్రాలు రైతులు స్వయంగా తయారు చేసుకుని వాడుకుంటే ఖర్చు తక్కువలో అధిక దిగుబడి పొందడమే కాకుండా రసాయనిక మందుల కాలుష్యం నుండి రక్షణ పొందవచ్చు. ఇంకా మరిన్ని వివరాల కోసం ఉద్యాన శాఖ వారిని అలాగే ప్రియయూనిక్ కంపెనీ ప్రతినిధులను సంప్రదించవచ్చు.